నంబర్ సిస్టమ్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ డిసెట్, ఐసెట్ అండ్ మనకు బిఎడ్ ఎంట్రన్స్ ఎడ్సెట్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ ప్రీవియస్ డిసెట్ లో కూడా రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్స్. ఒక 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ కి సంబంధించిన మెయిన్ పాయింట్ మనం తెలుసుకుంటే మనకి ఏ విధంగా అయినా క్వశ్చన్ అడగని మనం ఈజీగా చేసుకోవచ్చు. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కంబైన్డ్ గా చెప్తాను. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే మనకు సంవృత ధర్మం. సో ఫస్ట్ ఈ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రతి దానికి మనము అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనకు అడిషన్ తెలుసు, సబ్ట్రాక్షన్ తెలుసు, మనకు డివిజన్ తెలుసు అండ్ మల్టిప్లికేషన్. ఈ 4 ఆపరేషన్స్ మీద మనకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎలా అడుగుతారు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. లెట్ A, B are natural numbers. సో తెలుగు మీడియం వాళ్ళకు ఏ బి అనేది మనకు సహజ సంఖ్యలు అని జస్ట్ చిన్నగా రాసుకోండి. సో ఏ బి ఆర్ న్యాచురల్ నంబర్స్ అయినప్పుడు కండిషన్ ఏం ఉంటుందంటే క్లోజర్ ప్రాపర్టీలో ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ డివైడెడ్ బై బి, ఏ ఇంటూ బి, దీని వాల్యూస్, దీని ఆన్సర్స్ మళ్ళీ మనకు న్యాచురల్ నంబర్ వస్తే న్యాచురల్ నంబర్ రావాలి. ఏ ఆపరేషన్ మనము దాని మీద అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ న్యాచురల్ నంబర్స్ అయి ఉండాలి. అప్పుడు ఈ క్లోజర్ ప్రాపర్టీ మనము సక్సెస్ అయినట్టు. ఐ మీన్ మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బి న్యాచురల్ నంబర్స్, తెలుగు మీడియం వాళ్ళకు సహజ సంఖ్యలు, ప్లస్ ఆపరేషన్ వచ్చినప్పుడు ఏ ప్లస్ బి న్యాచురల్ నంబర్ అయినప్పుడు, ఏ మైనస్ బి న్యాచురల్ నంబర్ అడిగినప్పుడు, ఏ డివైడెడ్ బి న్యాచురల్ నంబర్, ఏ ఇంటూ బి న్యాచురల్ నంబర్ వస్తే ఇండివిజువల్ గా మనం ఈ క్లోజర్ ప్రాపర్టీ సక్సెస్ అయినట్టు. ఎగ్జాంపుల్ చెప్తాను. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇఫ్ ఏ బి ఆర్ 2, 3 అండర్ అడిషన్ వెదర్ క్లోజర్ ప్రాపర్టీ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతారు. సో ఇప్పుడు మనం క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంది? ఏ ప్లస్ బి అనేది న్యాచురల్ నంబర్ అయి ఉండాలి. ఏ ఎంత ఇచ్చారు? 2. బి ఎంత ఇచ్చారు? 3. సో 2 + 3 ఎంత? 5. 5 అనేది న్యాచురల్ నంబరే కదా. సో సహజ సంఖ్యనే కదా. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఇవి ఏ నంబర్స్? సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నంబర్స్. మనకి ఇచ్చిన నంబర్స్ న్యాచురల్ నంబర్స్, దాని యొక్క ఆన్సర్ కూడా మనకు న్యాచురల్ నంబర్ వస్తే వాటిని క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు. సో అదే విధంగా అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. సో క్వశ్చన్ లో ఏది అడుగుతున్నారు అది దాన్ని బట్టి మనం చేసుకోవాలి. క్లోజర్ ప్రాపర్టీ అడుగుతారు కానీ కండిషన్ ఇస్తారు. అడిషన్లోనా, సబ్ట్రాక్షనా, డివిజనా, మల్టిప్లికేషనా. సపోజ్ క్వశ్చన్ లో మనకు మల్టిప్లికేషన్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 4 ఇచ్చారు, బి ఈక్వల్ టు 5 ఇచ్చారు. అండర్ మల్టిప్లికేషన్, సో ఇక్కడ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు ఆన్సర్ ఎలా చేస్తారు? మనకు క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం చేయాలి? మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇది కూడా న్యాచురల్ నంబర్ అయి ఉండాలి. 20 అనేది న్యాచురల్ నంబరే కదా. సో 20 అనేది సహజ సంఖ్య. సో వీటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్, మనకు ఆన్సర్ గురించి అవసరం లేదు. ఆన్సర్ అనేది మన ప్రాపర్టీ ఏంది? ఏ ప్లస్ ఏ ఇంటూ బి వచ్చే ఆన్సర్ మనకు సహజ సంఖ్య అయి ఉండాలి. సో 20 అనేది సహజ సంఖ్య అంటే న్యాచురల్ నంబర్. సో మనకు ఈ ఇచ్చిన ఏ బి సాటిస్ఫైస్ ద గివెన్ ఈక్వేషన్ అని చెప్పాలి. సో క్లోజర్ ప్రాపర్టీ అయినట్టు. సో మీరు అడిషన్ చేయమంటున్నారా, సబ్ట్రాక్షన్ చేయమంటున్నారా, డివిజన్ చేయమంటున్నారా, మల్టిప్లికేషన్ చేయమంటున్నారా చూసుకోవాలి. ఏది ఇచ్చినా ఏ బి, సపోజ్ ఎగ్జాంపుల్ గా మీకు స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు సేమ్ న్యాచురల్ నంబర్, ఏ బి న్యాచురల్ నంబర్ ఇస్తే వచ్చే ఆన్సర్ న్యాచురల్ నంబర్ అయి ఉంటే సో దీన్ని న్యాచురల్ నంబర్స్ లో క్లోజర్ ప్రాపర్టీ అయినట్టు. సపోజ్ ఇక్కడ ఇంటీజర్స్ ఇచ్చారు. సో ఇక్కడ న్యాచురల్ నంబర్ బదులు హోల్ నంబర్స్ ఇస్తారు, ఇంటీజర్స్ ఇస్తారు. సో ఇలా డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి కదా మనకు. సో ఒకే క్వశ్చన్ లో వాళ్ళు వే ఆఫ్ క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మనకు క్లోజర్ ప్రాపర్టీ అన్నప్పుడు మనము ఏ ఏ ఈక్వేషన్ ఇచ్చారు వాళ్ళు, ప్లస్ మీద ఇచ్చారా, మైనస్ మీద ఇచ్చారా, డివిజన్ ఇచ్చారా, మల్టిప్లికేషన్ ఇచ్చారా, జస్ట్ మనము అడిషన్ చేస్తే వచ్చే ఆన్సర్ న్యాచురల్ నెంబర్ ఉందా, ఇంటీజర్ ఉందా, ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగానే ఉండాలి. అప్పుడే అది క్లోజర్ ప్రాపర్టీ వచ్చినట్టు.
సో ఈ విధంగా చూసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైనస్ చేయమన్నారు. సపోజ్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 ఇచ్చారు. డిఫైన్ లెట్ ఏ కామా బి ఈక్వల్ టు 2, 3 వెదర్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ ఆర్ మైనస్. అది అవుతుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే మనం ఏం చెప్పాను, మైనస్ మీద ఇచ్చాము. ఇప్పుడు ఏ మైనస్ బి ఏమవుతుంది, 2 - 3. ఆన్సర్ ఎంత, -1. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంది, న్యాచురల్ నంబర్స్. కానీ ఇక్కడ వచ్చింది మనకి ఎంత, నెగిటివ్ నంబర్. నెగిటివ్ నంబర్ డస్ నాట్ కమ్స్ అండర్ న్యాచురల్ నంబర్. సో ఇది న్యాచురల్ నంబర్ కాదు, ఇది నెగిటివ్ నంబర్. సో అండర్ సబ్ట్రాక్షన్ క్లోజర్ ప్రాపర్టీ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే క్లోజర్ ప్రాపర్టీ ప్రకారంగా సబ్ట్రాక్షన్ మీద ఇది ప్రాపర్టీ మనకు రాదు. సో నో అని పెట్టాలి ఆన్సర్. సో ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మనకు క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏ కామా బి ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు మనం ఏ కామా బి ఎలాంటి నంబర్స్, న్యాచురల్ నంబర్స్ అయితే ఆన్సర్ న్యాచురల్ నంబర్ రావాలి, పాజిటివ్ నంబర్స్ అయితే పాజిటివ్ నంబర్, నెగిటివ్ అయితే నెగిటివ్, హోల్ నంబర్స్ అయితే హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అయితే ఇంటీజర్స్. సో ఆ విధంగా క్లోజర్ ప్రాపర్టీ దాని యొక్క మెయిన్ పాయింట్. సో ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కమ్యూటేటివ్ లా. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ స్థిత్యంత ధర్మము. సో నియమ న్యాయం. సో ఇది మనకు తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇది రాసుకోండి పక్కన. సో ఇప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏం లేదంటే సింపుల్ గా, సో మనం క్లోజర్ ప్రాపర్టీ కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో సింపుల్, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎనీ నంబర్. సో ఇచ్చే క్వశ్చన్ బట్టి ఉంటుంది. ఎనీ నంబర్ అంటే ఇక్కడ న్యాచురల్ నంబర్స్ ఇవ్వచ్చు, హోల్ నంబర్స్ ఇవ్వచ్చు, ఇంటీజర్స్ ఇవ్వచ్చు, పాజిటివ్ నంబర్స్ ఇవ్వచ్చు, నెగిటివ్ నంబర్స్ ఇవ్వచ్చు. జస్ట్ మనకు స్టాండర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఎనీ నంబర్స్. మనకి ఇప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏమంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇది అడిషన్ లో. అదే మల్టిప్లికేషన్ లో ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇది మల్టిప్లికేషన్ లో. డివిజన్ లో ఏ డివైడెడ్ బి ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ. నెక్స్ట్ మనకి ఇంకా ఏముంటాయి, అడిషన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ. క్వశ్చన్ లో వాళ్ళు అడిషన్ అడుగుతున్నారా, మల్టిప్లికేషన్ అడుగుతుర్రా, డివిజన్ అడుగుతుర్రా, సబ్ట్రాక్షన్ అడుగుతుర్రా, ఒకటే అడుగుతారు, అన్ని అడగరు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను. సో లెట్ ఏ కామా బి ఈక్వల్ టు 5, 4 ఇచ్చారు. సో ఇప్పుడు మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ న్యాచురల్ నంబర్స్ అని ఇస్తారు. అండర్ సహజ సంఖ్య న్యాచురల్ నంబర్. ఇది ప్రూవ్ చేయమంటారు. ఇది ట్రూ ఆ ఫాల్స్ అని అడుగుతారు. జస్ట్ మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఏ ఎంత 5, బి ఎంత 4, ఇక్కడ బి ఎంత 4, ఏ ఎంత 5. సో 5 + 4 9, 4 + 5 9. సో 9 ఈక్వల్ టు 9. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏ కామా బి 5, 4 అండర్ న్యాచురల్ నంబర్స్ లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది అని మనకు ఎస్ అని పెట్టాలి. సో జస్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో సేమ్ మైనస్, డివిజన్, ఇంటూ అన్ని అడుగుతారు. దాన్ని బట్టి మనం చేసుకోవాలి. సో ఇక్కడ అడిషన్ అడిగారు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అడిగారు అనుకో ఇందులోనే. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అడిగితే ఏం చేయాలి, 5 - 4 ఈక్వల్ టు 4 - 5 అవునా లేదా చెక్ చేసుకోవాలి. 5 - 4 1, 4 - 1 -1. ఇక్కడ ఈక్వలా కాదు. ఎందుకు, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. సో ఇక్కడ ఏ కామా బి 5, 4 అండర్ సబ్ట్రాక్షన్ మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ కింద రాదు అని నో పెట్టాలి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారండి. సో మీరు చాలా జాగ్రత్తగా మనకు అడిషన్ అడుగుతుర్రా, సబ్ట్రాక్షన్ అడుగుతుర్రా అది చూసుకోవాలి. సింపుల్ గా ఇది ఒకటే స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుందా లేదా, ప్లస్ అడిగితే ప్లస్, ఇంటూ అడిగితే ఇంటూ, మనకు డివిజన్ అడిగితే డివిజన్, మైనస్ అయితే మైనస్. సో ఇది మెయిన్ పాయింట్. సెకండ్, ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మం. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది కూడా చాలా సింపుల్ ఉంటుందండి. సో ఫస్ట్ దీని యొక్క ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు 3 నంబర్స్, పైన వచ్చేసి మనకు 2 నంబర్స్ ఇచ్చాం కదా, ఏ కామా బి. ఇక్కడ ఒక ఎక్స్ట్రా నంబర్ వస్తుంది, ఏ కామా బి కామా సి. సపోజ్ ఎనీ 3 నంబర్స్ అనుకున్నాం, 3 నంబర్లు అనుకున్నాం. సో అసోసియేటివ్ లా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది అండర్ అడిషన్. ఇది ఒక ఫార్ములా గుర్తు పెట్టుకోండి. 3 నంబర్స్ ఇచ్చినప్పుడు మనం అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 3 నంబర్స్ అనుకుందాం, ఏ కామా బి కామా సి. సో ఎప్పుడైతే సింగిల్ గా ఏ ప్లస్ బి ప్లస్ సి
ఈ 2 ఎలిమెంట్స్ ని 1 ఎలిమెంట్ గా తీసుకుంటే ఏ ప్లస్ బిని ఒక ఎలిమెంట్ గా సిని ఒక ఎలిమెంట్ గా తీసుకుంటే వచ్చే ఆన్సర్ ఈక్వల్ కాదా చెక్ చేసుకోవాలి. సపోజ్ ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 2,3,4 అని తీసుకుందాం. సో ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. ఇక్కడ కండిషన్ ఇస్తారు, అడిషన్ ఇస్తుర్రా, సబ్ట్రాక్షన్ ఇస్తుర్రా, ఇంటూ డివిజన్, ప్రతిదానికి ఇవ్వే. సో ఇప్పుడు ఎలా చెక్ చేయాలి? మనం ఏమి ఇచ్చాము? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ ఎంత 2 ప్లస్ బి ప్లస్ సి ఎంత 3+4 ఈక్వల్ టు నెక్స్ట్ ఏ ప్లస్ బి అంటే ఎంత 2+3, సి ఎంత 4. సో ఇప్పుడు 2 + 3 + 4 ఏమవుతుంది? 2+7 ఈక్వల్ టు 5+4. ఇక్కడ ఎంత 2+9, ఇక్కడ 5+4 9. సో వచ్చింది కదా 9 ఈక్వల్ టు 9. సో దీన్ని మనము అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం, సహచార ధర్మం. సో మనకి క్వశ్చన్ అడుగుతారు, జస్ట్ ఏబిసి వాల్యూస్ ఇస్తారు. సో ఇది అడిషన్ తోని ఫామ్ అవుతుందా లేదా, అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ వస్తుందా లేదా. అదే మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి, ఇది స్టాండర్డ్ ఫామ్. సేమ్ మనకు అడిషన్ ఎట్లయితే చెప్పాను అది కూడా ఇస్తారు. నెక్స్ట్ మైనస్ అడిగితే ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి. సో ఇది సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సేమ్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. సో ఇది అసోసియేటివ్ లా. జస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో క్లోజర్ అయిపోయింది, అసోసియేటివ్ అయిపోయింది. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ఉంటుంది, ఇది ఒక్కటి చెప్తే అయిపోతుంది. సో ఫస్ట్ సింపుల్ అండి, ఫస్ట్ అయితే జస్ట్ మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటామో అది నెంబర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ వస్తుందా లేదా. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి జస్ట్ ఎలిమెంట్స్ ని బ్రాకెట్స్ లాగా వేసుకొని వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటంటే మనకు 2 ఆపరేషన్స్, పైన 3 ప్రాపర్టీస్ లో ఓన్లీ సింగిల్ ఆపరేషన్. అడిగితే ప్లస్ అడుగుతారు, మైనస్ అడుగుతారు, డివిజన్ అడుగుతారు, మల్టిప్లికేషన్ ఒకటే అడుగుతారు. కానీ డిస్ట్రిబ్యూటివ్ లా అన్నప్పుడు మనకు సంకలన, తత్సమాంశం. సో ఇది మనకు తెలుగు మీడియం వాళ్ళకు ఇక్కడ రాసుకోండి. సో ఇక్కడ ఆపరేషన్స్ వచ్చేసి 2 అడుగుతారు. సో ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ఫామ్ ఏం అడుగుతారు అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇది స్టాండర్డ్ ఫామ్. మనకు ఇక్కడ ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి? మనకు 2 ఆపరేషన్స్ ఉన్నాయి. మల్టిప్లికేషన్ ఒక ఆపరేషన్, అడిషన్ ఒక ఆపరేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్. ఇది స్టాండర్డ్ ఫామ్. సో ఇక్కడ మనకు మైనస్ పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. సో వాళ్ళు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అడిషన్ మీద అడుగుతురా మైనస్ మీద అడుగుతురా తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు. ఏ ఈక్వల్ టు 2 అనుకుందాం, బి ఈక్వల్ టు 3 అనుకుందాం, సి ఈక్వల్ టు 4. సో ఇలా ఇచ్చి అండర్ న్యాచురల్ నంబర్స్, అండర్ సహజ సంఖ్యలో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ సంకలన తత్సమాంశం అది అవుతుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు చెప్తాను. చూడండి, ఏ ఎంత 2. ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది స్టాండర్డ్ ఫామ్. ఏ 2 ఇంటూ బి ప్లస్ సి 3+4 ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ ఎంత 2, బి ఎంత 3 ప్లస్ ఇక్కడ ఏ ఇంటూ సి. ఏ ఎంత 2 ఇంటూ 4. సో ఇక్కడ 2 ఇంటూ 3+4 7. ఇక్కడ 2 3 6, 2 4 8, 2 7 14 ఈక్వల్ టు 6 + 8 ఎంత 14. సో 14 ఈక్వల్ టు 14 వస్తుంది కదా. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చెక్ చేయాలంటే ఏ ఇంటూ బి ప్లస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో అక్కడ ప్లస్ ఇస్తారా, మైనస్ ఇస్తారా, డివిజన్ ఇస్తారా, అది మనకు క్వశ్చన్ బట్టి అడుగుతారు. సో ఈ విధంగా మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. సో అన్నిటికన్నా మెయిన్ ఇది. సో మనం ఏదైతే పైన చెప్పామో ఇక్కడ మెయిన్ 4 ప్రాపర్టీస్, మనకు 4 ఆపరేషన్స్ ఉంటాం. ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకు అడిషన్ అడుగుతుర్రా, సబ్ట్రాక్షన్ అడుగుతుర్రా, మల్టిప్లికేషన్ అడుగుతుర్రా, డివిజన్ అడుగుతుర్రా. సో ఇక్కడ క్లోజర్, కమిటేటివ్, అసోసియేటివ్ ఈ 4 ప్రాపర్టీస్ లో మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ క్లోజర్ అంటే మనకు సహజ సంఖ్య అడుగుతుర్రా, పాజిటివ్ నెంబర్స్ అడుగుతుర్రా, సంకలన మనకి ఇక్కడ సహజ సంఖ్యల, పూర్ణాంకాంశాలు,
ఇలాంటివి ఏ నంబర్ అడుగుతున్నారు, న్యాచురల్ నంబర్సా, హోల్ నంబర్సా, ఇంటీజర్సా, దేని మీద అడుగుతున్నారు, అది మళ్ళీ ఆపరేషన్స్ అడిషనా, సబ్ట్రాక్షనా, ఇంటూనా, డివిజనా. సో ఈ టేబుల్ ఇంపార్టెంట్. సో మనకు ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి నేను పైన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాన్ని బట్టి మనం టేబుల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకు క్లోజర్ ప్రాపర్టీ అండర్ న్యాచురల్ నెంబర్స్ అడిషన్ లో సాటిస్ఫై అవుతుందా లేదా. ఇక్కడ టిక్ మార్క్ ఎందుకు వచ్చిందో చెప్తాను. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంది, 2, 3 న్యాచురల్ నెంబర్స్, ఏ ప్లస్ బి ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఏ ఎంత 2, బి ఎంత 3. సో 2 + 3 5, 5 అనేది న్యాచురల్ నెంబరే కదా. సో ఎస్ అని క్లిక్ చేయాలి. సో ఇలా మనం ఈ టేబుల్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో పైన చెప్పిన ప్రాపర్టీస్ పరంగా ఈ టేబుల్ మనం ఫామ్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టిఫై కావచ్చు, అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అడగరు, మనకి ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజర్ ప్రాపర్టీయా, కమ్యూటేటియా, అసోసియేటా అడుగుతారు. సో ఈ 4 ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చిన్నగా షార్ట్ ఫామ్ గా రాసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకు అడిటివ్ ఐడెంటిటీ, సంకలన తత్సమాంశం. సో ఇప్పుడు అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏం చెప్తాను. సో అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏ అనేది ఒక నంబర్ అనుకుందాం, సపోజ్ 1 అనుకుందాం. అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏ నంబర్ యాడ్ చేస్తే ఆ నంబర్ చేంజ్ అవ్వదు. అంటే మన దగ్గర ఒక చాక్లెట్ ఉంది, ఏ నంబర్ యాడ్ చేస్తే 1 చాక్లెటే రావాలి, మళ్ళీ ఎక్స్ట్రా చాక్లెట్స్ కావచ్చు, ఉన్న చాక్లెట్ మైనస్ అవ్వడం కావచ్చు, అట్లా కాకుండా ఏ నంబర్ యాడ్ చేస్తే సేమ్ నంబర్ వస్తుంది. ఇక్కడ జస్ట్ జీరో యాడ్ చేస్తేనే మనకు నంబర్ అనేది చేంజ్ కాదు. వేరే నంబర్స్ 1 పెట్టినా, 2 పెట్టినా, -1 పెట్టినా నంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఉన్న నంబర్ మనకు చేంజ్ అవ్వకుండా ఏదైతే ఉంటుందో దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అంటారు. సో అడిటివ్ ఐడెంటిటీ ఈక్వల్ టు 1. సో జీరో అడిటివ్ ఐడెంటిటీ వచ్చేసి 0. అంటే ఏ నంబర్ కి మనము ఒక నంబర్ యాడ్ చేస్తే ఆ నంబర్ చేంజ్ అవ్వదు, దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అంటారు. సో సంకలన తత్సమాంశం 0 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్. సపోజ్ ఎక్స్ అనేది ఒక నంబర్ అనుకుందాం. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏ నంబర్ దీనికి యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుందో దాన్ని అడిటివ్ ఇన్వర్స్ అంటారు, అంటే సంకలన విలోమం. సపోజ్ x5, దీనికి ఏ నంబర్ యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది, -5. సో -5 చేస్తే 0, అడిటివ్ ఇన్వర్స్ అన్నాం. సో ఆన్సర్ వచ్చేసి -5. సో లెట్ ఎక్స్ ఏ అయినప్పుడు దీని అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే -a అవుతుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అడిటివ్ ఇన్వర్స్ -a, అడిటివ్ ఐడెంటిటీ 0, అడిటివ్ ఇది 0, ఇక్కడ వచ్చేసి -a. మనకి ఏ నెంబర్ అన్న ఇవ్వండి, ఎగ్జాంపుల్ మనకు -5 ఇచ్చారనుకోండి, ఆన్సర్ +5 అవుతుంది. సపోజ్ మనకు +5 ఇచ్చారనుకోండి, ఆన్సర్ -5. జస్ట్ ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది ఆన్సర్. అది మనకు సంకలన విలోమం అని అంటారు, అడిటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, గుణకార తత్సమాంశం అడుగుతున్నారు. ఇప్పుడు ఏ అనేది ఒక నంబర్ అనుకుందాం, 5 అనుకుందాం. దీంతో ఏం మల్టిప్లై చేస్తే సేమ్ నంబర్ వస్తుంది, దాన్ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. సో ఇక్కడ 5 రావాలి. సో ఇక్కడ ఏం పెట్టాలి, మనం 1 పెట్టాలి. 1 పెడితేనే మనకు ఆన్సర్ వస్తుంది మల్టిప్లై చేస్తే. సపోజ్ ఇక్కడ 6 ఉంది, ఏం మల్టిప్లై చేస్తే మనకు 6 వస్తుంది, 1. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇస్ నథింగ్ బట్ వెన్ వి మల్టిప్లై విత్ అనదర్ నంబర్ ద నంబర్ షుడ్ బి సేమ్ నంబర్, అంటే సేమ్ నంబర్ రావాలి. సో ఇక్కడ 1 తో మల్టిప్లై చేస్తేనే సేమ్ నెంబర్ వస్తుంది, 2 తో చేస్తే 12 వస్తుంది, 0 తో చేస్తే 0 వస్తుంది. సో 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో అడిటివ్ ఐడెంటిటీ 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు దీని మీద, ఆర్ ఇలా ఎగ్జాంపుల్ ఇస్తారు. సో 5 ఇచ్చి దీని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంది అడుగుతూ 1 తో మల్టిప్లై చేయాలి. సో ఆ విధంగా చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇప్పుడు క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారో చెప్తాను. చెక్ వెదర్ 2, 3 ఆర్ క్లోజర్ అండర్ అడిషన్ ఆర్ నాట్. సో సంవృత ధర్మం, ఈ సహజ సంఖ్యలు 2, 3 ఇచ్చి సంవృత ధర్మం పాటిస్తాయా లేవా అని చెక్ చేసుకోవాలి. జస్ట్ మనం ఏం చేయాలి, క్లోజర్ అండర్ అడిషన్, ఇక్కడ దేని మీద ఇచ్చారు, అడిషన్ మీద ఇచ్చారా, సబ్ట్రాక్షన్ మీద ఇచ్చారా, దేని మీద ఇచ్చారు. ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ దేని మీద ఇచ్చారు, అడిషన్ మీద ఇచ్చారు. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంది, a = 2, b = 3. సో a + b అనేది సహజ సంఖ్య అవుతుందా లేదా. ఇవి ఏ నంబర్స్, 2, 3 న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు. సో 2 + 3 ఆన్సర్ ఎంత 5. ఇది కూడా మనకు సహజ సంఖ్యనే కదా, ఇది సహజ సంఖ్య, ఇది సహజ సంఖ్య, ఇది కూడా సహజ సంఖ్య వస్తే
ఎస్ అని పెట్టాలి. సపోజ్ సహజ సంఖ్య రాకపోతే నో అని పెట్టాలి. సో 2, 3 are natural numbers. When we add a, b, the obtained answer is also a natural number. So this property satisfies under closure property under addition. సో ఇది మనకు సంవృత ధర్మం పాటిస్తుంది. సో సింపుల్ ఎస్ అని పెట్టేసేయాలి. సో ఇప్పుడు 2, 3, 4 మనకు కమ్యూటేటివ్ అండర్ అడిషన్ లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లోజర్ అడిగారు. సో నెక్స్ట్ మనకు కమ్యూటేటివ్. సో కమ్యూటేటివ్ ఎస్ అనో ఎలా తెలుసుకోవాలి? కమ్యూటేటివ్ అంటే ఏంది? జస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? అడిషన్ ఇచ్చారు. కమ్యూటేటివ్ అంటే ఏంది? a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఏ ఎంత 2, బి ఎంత 3, సి ఎంత 4. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 2 ప్లస్ 3 ప్లస్ సి ఎంత 4. సో 2 ప్లస్ 3 ప్లస్ 4 2 ప్లస్ 7. ఇక్కడ 5 ప్లస్ 4. సో 9 ఈక్వల్ టు 9. ఆన్సర్ ఎస్. ఎందుకు? ఈక్వల్ అయింది కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో కమ్యూటేటివ్ అండర్ మనకు అడిషన్. సో స్థిత్యంతర ధర్మం, నియమం, న్యాయం అయిందా లేదా అని అడుగుతారు క్వశ్చన్ లో. సో ఎస్ అని పెట్టుకోవాలి, అయిపోతుంది. సో ఇక్కడ మనకు అసోసియేటివ్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు క్లోజర్ అయిపోయింది కదా. సో ఇక్కడ కమ్యూటేటివ్. సో కమ్యూటేటివ్, అసోసియేటివ్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ అండి. సో యాక్చువల్ ఇక్కడ మనకు 2 ఇవ్వాలి. లైక్ నేను ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ 4 ఉంది కదా, ఈ 4 కాకుండా జస్ట్ 2, 3 ఇది మర్చిపోండి. యాక్చువల్గా మనకు ఏ, బి మాత్రమే ఇస్తారు క్వశ్చన్ లో. సో ఇక్కడ కమ్యూటేటివ్ ఉంది కదా, 2, 3 అని రాసుకోండి. 4 రాదు. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ రావాలి కమ్యూటేటివ్ లో. సో ఏ ఎంత ఇచ్చారు? 2 ప్లస్ 3 ఈక్వల్ టు 3 ప్లస్ 2 అవుతుందా లేదా? 5 ఈక్వల్ టు 5. సో ఇది కమ్యూటేటివ్ లా. ఇది మనకు కింద వస్తుంది. సో నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. కమ్యూటేటివ్ లైక్ క్లోజర్ తర్వాత కమ్యూటేటివ్ వస్తుంది, కమ్యూటేటివ్ తర్వాత మనకు అసోసియేటివ్ వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ చేంజ్ చేసుకోండి. చెక్ 2, 3 ఆర్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్. సో ఇక్కడ 4 అనేది ఉండదు. సో 4 క్యాన్సిల్ చేసుకోండి. సో నెక్స్ట్ అసోసియేటివ్. సో ఇక్కడ 2, 3, 4 అసోసియేటివ్. సో ఇక్కడ నేను ఏదైతే చేశానో ఇది అసోసియేటివ్. సేమ్ అసోసియేటివ్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందా లేదా? సో ఇక్కడ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఈక్వల్ 2 ప్లస్ 3 ప్లస్ 4. సో 9 ఈక్వల్ టు 9 అయింది. సో అసోసియేటివ్ జస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకేం అడిగారు? అడిషన్ అడిగారు. అదే ఇంటూ అడిగితే, మల్టిప్లికేషన్ అడిగితే మల్టిప్లికేషన్ కూడా వేసుకోవచ్చు. ఎలా? 2 ఇంటూ 3 ఇంటూ 4 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 4. సో 2 ఇంటూ 3 4 12 ఈక్వల్ టు 2 3 6 ఇంటూ 4. 12 4 24, 6 4 24. సో మనకు సహచార ధర్మం పాటిస్తుంది మల్టిప్లికేషన్ మీద. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఇస్తే మల్టిప్లికేషన్, అడిషన్ ఇస్తే అడిషన్. సో ఇది అసోసియేటివ్. సో ఇది వచ్చేసి కమ్యూటేటివ్. ఓన్లీ 2, 3 అని రాసుకోండి. సో కిందది. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్. సో డిస్ట్రిబ్యూటివ్ అండర్ అడిషనా కాదా చెక్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏంది? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సో ఏ ఎంత? 2. 3 ప్లస్ 4 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 4. సో 2 3 6, 2 4 8. సో 2 3 6, 2 4 8. సో ఇక్కడ 14 ఈక్వల్ టు 14. సో 2, 3 సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. కరెక్టే. ఎస్ అని పెట్టేసేయాలి. నెక్స్ట్ సంకలన తత్సమాంశం మనకు అండర్ అడిషన్ లో సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క కంక్లూజన్, సారాంశం ఏంటంటే జస్ట్ మనకు చిన్న రూల్, రూల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అన్ని ఏ క్వశ్చన్ అడిగినా మనకి ఇస్తారు, రిపీటెడ్ గా అడుగుతున్నారు. సో ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ అంటే మీకు ఏమైనా నంబర్స్ ఇస్తారు, అది క్లోజర్ ప్రాపర్టీయా లేదా ఎలా తెలుసుకోవాలి? ఇచ్చిన నంబర్స్ యాడ్ చేస్తే మనకు క్వశ్చన్ లో న్యాచురల్ నెంబర్ ఇస్తే న్యాచురల్ నెంబర్ అంటే సహజ సంఖ్య ఇస్తే సహజ సంఖ్య, మనకు
పూర్ణాంకాశాలు ఇస్తే పూర్ణాంకాశాలు కావచ్చు, ఆ నంబర్స్ ఏవైతే ఇస్తారో అవి వస్తున్నాయి లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూటేటివ్ లా. సో a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవుతుందా లేదా, సో అది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అసోసియేటివ్ లా. 3 నంబర్స్ ఇస్తారు, ఇందులో 3 నంబర్స్ ఇస్తే ఫస్ట్ ఒక నంబర్ ని పక్కన పెట్టి 2 నంబర్స్ కి ఒక బ్రాకెట్ వేసి నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఫస్ట్ 2 బ్రాకెట్స్ నెక్స్ట్ ఇలా. సో ఈ ఫామ్ లో ఉన్నాయని అసోసియేటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా వచ్చేసి 2 ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఏ కామ బి కామ సి 3 నంబర్స్ లో 2 ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయితే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఇది సాటిస్ఫై అవుతుందా లేదా. సో ఇక్కడ అడిషన్ మీద అడుగుతున్నా, సబ్ట్రాక్షన్ డివిజన్ మల్టిప్లికేషన్ చూసుకోవాలి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ టేబుల్ మీద మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్లు అడగారు, నంబర్స్ ఇచ్చి మనకు క్వశ్చన్లు అడుగుతారు. అడిటివ్ ఐడెంటిటీ, ఏ నంబర్ యాడ్ చేస్తే ఏ నంబర్ తో యాడ్ చేస్తే సేమ్ నంబర్ వస్తుంది, 0. అడిటివ్ ఐడెంటిటీ 0. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్, ఇచ్చిన నంబర్ ని మైనస్ తోని మనం చేసుకోవాలి. సో మైనస్ ఏ ఇస్తే మైనస్ ఏ, 5 ఇస్తే -5, 10 ఇస్తే -10. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఏ నంబర్ మల్టిప్లై చేస్తే సేమ్ నంబర్ వస్తుంది, 1 తోని మల్టిప్లై చేస్తేనే సేమ్ నంబర్ వస్తుంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీస్ 1. సో ఈ విధంగా మన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు కాన్సెప్ట్, పక్కా క్వశ్చన్స్ అడుగుతారు వీటి మీద. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.